టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ లో మనం ఏమేం చేయాలని చెప్తున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీఓ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంపిటేటర్ అనాలిసిస్. ఈ 5 స్టెప్స్ మనం ఎస్సీఓ లో చేస్తాం. ఈ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ వరకు మనం కంప్లీట్ చేసాం ఇంతవరకు క్లాసెస్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే మీరు ఏమైతే ఆప్టిమైజేషన్ చేస్తారో ఆ ఆప్టిమైజేషన్ మొత్తం మనం ఓన్లీ వెబ్సైట్ లో మాత్రమే చేస్తాం. ఇప్పుడు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే డూయింగ్ ఆప్టిమైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద వెబ్సైట్. అంటే ఇప్పుడు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే వెబ్సైట్ లో ఎలాంటి ఆప్టిమైజేషన్ ఏం చేయరు. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే మీరు ఏదైతే ఆప్టిమైజేషన్ చేస్తారో అది మొత్తం వెబ్సైట్ బయట మాత్రమే ఉంటుంది. అసలు వెబ్సైట్ కి దీనికి ఎలాంటి రిలేషన్ ఉండదు. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ కి అసలు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో చెప్తాను. మనం ఇప్పుడు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం. మనం మన మన వెబ్సైట్ కి వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి మనం కొన్ని లింక్స్ తెచ్చుకోవాలి. బ్యాక్ లింక్స్ అని అంటాం. ఆ లింక్స్ తెచ్చుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఏమైనా లింక్ ఇచ్చారు, పర్టికులర్ కీవర్డ్ కి ఇస్తారు. ఇప్పుడు సంథింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే కీవర్డ్ కి మీకు ఒక లింక్ అనేది ఇచ్చారనుకోండి వేరే వెబ్సైట్ వాళ్ళు. అప్పుడు అక్కడ యూజర్ అనేవాడు ఏదో చదువుతున్నారు రిలేటెడ్ టు వాళ్ళ కంటెంట్. అప్పుడు ఆ కంటెంట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని వచ్చినప్పుడు అక్కడ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ వచ్చేసి మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతే మనకు ఆటోమేటిక్ గా మనకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది మన వెబ్సైట్ కి. అండ్ ఆల్సో రిలివెంట్ ట్రాఫిక్ వస్తుంది కదా. అవసరం ఉండే వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది క్లిక్ చేసి మరి మన వెబ్సైట్ కి వస్తారు. అలా వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి ఒక లింక్ తెచ్చుకోవడాన్ని బ్యాక్ లింక్ అని అంటాం. ఆ బ్యాక్ లింక్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటేనే we will do the optimization outside of the website. బ్యాక్ లింక్స్ మెయిన్లీ మనకి 3 టైప్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్ లింక్ తొందరగా కావాలి, మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తొందరగా రావాలి, టాప్ లో తొందరగా ఉండాలి మనకి అని అన్నప్పుడు మనం కొంచెం డబ్బులు పే చేసి బ్యాక్ లింక్స్ అనేటివి కొంటాం. డబ్బులు పే చేసి బ్యాక్ లింక్స్ కొన్నప్పుడు వాళ్ళు విత్ ఇన్ 24 hours లోనే మనకి మన వెబ్సైట్ కి వాళ్ళు బ్యాక్ లింక్ ఇచ్చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్ లింక్ డబ్బుల ద్వారా తెచ్చుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి రీడైరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ కి మనం ఒక లింక్ ఇస్తే, ఒక బ్యాక్ లింక్ ఇస్తే మన వెబ్సైట్ నుంచి మనం వాళ్ళకి ఒక బ్యాక్ లింక్ ఇవ్వాలి. బట్ అలా ఇవ్వడం ద్వారా మనం ఎస్ఈఓ ఫ్యాక్టర్ మిస్ అయినట్లే. అంటే ఎస్ఈఓ తెలుస్తుంది మనం వాళ్ళ నుంచి లింక్ తెచ్చుకున్నాం, తర్వాత వాళ్ళు మనకు లింక్ ఇస్తున్నారు అని ఎస్ఈఓ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ క్రాలర్ అనేది చూసినప్పుడు అలా ఫ్యాక్టర్ ఉంది అంటే మన వెబ్సైట్ మనకి ఆటోమేటిక్ గా ఎస్ఈఓ ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది. అలా అప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఎస్ఈఓ బ్యాక్ లింక్ ఎలా చేయాలంటే థర్డ్ వన్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనం వేరే వాళ్ళ వెబ్సైట్లలో ఇప్పుడు వేరే వాళ్ళ వెబ్సైట్ లో పోయి మనకి ఎలాంటి కీవర్డ్ కి బ్యాక్ లింక్ కావాలి అని ఆ కీవర్డ్, ఆ టైటిల్, ఏ పేజీకి మనకి ట్రాఫిక్ రావాలి అనే ఆ పేజ్ అవన్నీ మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే విత్ ఇన్ 6 months లో వాళ్ళు మనకి బ్యాక్ లింక్ ఇస్తారు. మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ థర్డ్ స్టెప్ మాత్రమే. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఎప్పుడు చేయకూడదు. అండ్ మనం వాళ్ళు మనకి బ్యాక్ లింక్ ఇచ్చినప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డూ ఫాలో బ్యాక్ లింక్.
టూ టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డూ ఫాలో బ్యాక్ లింక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నో ఫాలో బ్యాక్ లింక్. డూ ఫాలో బ్యాక్ లింక్ అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి మనకి లింక్ కావాలి అని మన వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళని అడుగుతాం, మాకు ఈ కీవర్డ్ కి ఒక లింక్ ఇవ్వండి బ్యాక్ లింక్ అనేది అని. బట్ వాళ్ళు బ్యాక్ లింక్ ఇవ్వడానికి ముందు డూ ఫాలో ఇచ్చారా నో ఫాలో ఇస్తున్నారా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అదర్ వెబ్సైట్ వాళ్ళు మనకి డూ ఫాలో ఇస్తే మాత్రమే యూజ్ ఉంటుంది. బట్ వాళ్ళు నో ఫాలో లింక్ ఇచ్చారనుకోండి, దెర్ ఈస్ నో యూజ్. అంటే ఎలాంటి ఎస్సీఓ ఫ్యాక్టర్ అనేది ర్యాంక్ కాదు. ఓన్లీ డూ ఫాలో లింక్ కి మాత్రమే SEO లో ర్యాంకింగ్ పెరుగుతుంది. ఫస్ట్ ఈ డూ ఫాలో అంటే ఏంటి, నో ఫాలో అంటే ఏంటో చెప్తాను. డూ ఫాలో అంటే మనకి వాళ్ళు లింక్ ఇచ్చేటప్పుడు సమ్ అథారిటీ స్కోర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ దాంట్లోంచి కొంత స్కోర్ మనకి ఇస్తున్నారు అని. నో ఫాలో అంటే వాళ్ళు మనకి ఎలాంటి జ్యూస్ ఇవ్వట్లేదు అని, లింక్ జ్యూస్ అంటాం మనం దీన్నే. మనం డూ ఫాలో అంటే సమ్ లింక్ జ్యూస్ ఇస్తున్నారు మన లింక్ కు అని. నో ఫాలో అంటే ఎలాంటి లింక్ జ్యూస్ ఇవ్వట్లేదు అని అర్థం. దీస్ ఆర్ ద టూ లింక్స్. అవి ఎలా ఉంటాయి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డూ ఫాలో బ్యాక్ లింక్స్ నో ఫాలో బ్యాక్ లింక్స్ అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఈ హాఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో టైప్స్ చెప్తాను, ఏ టైప్స్ ఉన్నాయని. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్. సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫైడ్ యాడ్స్. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి లోకల్ లిస్టింగ్. ఆర్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి PDF సబ్మిషన్. ఆర్టికల్ సబ్మిషన్ సిక్స్త్ వన్. సెవెంత్ వన్ బ్లాక్ కామెంటింగ్. ఎయిత్ వన్ ఫారెన్ సబ్మిషన్. ప్రెస్ రిలీజ్. ఈ 11 టైప్స్ మనం బ్యాక్ లింక్ తెస్తాం. ఒక్కొక్క సబ్మిషన్ ఒక్కొక్క లాగా ఉంటది. ఫస్ట్ వన్ ఈ రోజు నేను డైరెక్టరీ సబ్మిషన్ చెప్తాను. ఫస్ట్ మనం ఒక సబ్మిషన్ చేస్తున్నాం అంటే చెప్పాను కదా, పేజ్ అథారిటీ సమ్ లింక్ జ్యూస్ ఉంటది. వాళ్ళు మనకన్నా మన వెబ్సైట్ ర్యాంకింగ్ కన్నా అవతల వెబ్సైట్ కొంచెం అమౌంట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైనా ఒకటి చూపిస్తాను.
ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ వన్ దాంట్లోకి వచ్చాను. ఇక్కడ పైన మోజ్ అని వచ్చి డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అని వెబ్సైట్ కి 8 ఉందన్నమాట. ఇది ఎలా వస్తుంది, ఇక్కడ టాప్ లో నాకు ఎలా చూపిస్తుంది అంటే, మనకి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ నేమ్ వచ్చేసి మోజ్, ఒక ఎక్స్టెన్షన్, అది మోజ్ ఎక్స్టెన్షన్ అనుకోండి. క్రోమ్ లోకి వచ్చి మోజ్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ స్టాప్ లో కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మోజ్ బార్ ఫర్ క్రోమ్ అని కొడితే మీకు ఆటోమేటిక్ గా మోజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అందరికి ఇలా కనిపిస్తుంది. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత డొమైన్ అథారిటీ అంటే వాళ్ళు బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్లు. మీకు 8 అంటే చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్ బ్యాక్ లింక్స్ అలా ఏం లేవు అని అర్థం. మనం బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే, ఫస్ట్ మెయిన్ డొమైన్ అథారిటీ చెక్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన వెబ్సైట్ తో కంపేర్ చేస్తే అవతల వాళ్ళ డొమైన్ అథారిటీ 30 అని ఉండాలి, లేదంటే మనకన్నా ఎక్కువ అని ఉండాలి. ఈ రెండిట్లలో ఏది ఉన్నా మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం సబ్మిషన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్ కదా. డైరెక్టరీ సబ్మిషన్ సైట్ లిస్ట్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ టాప్ లో ఉన్నాయి కదా 1500+ అని, ఈ సైట్స్ అని డైరెక్టరీ సబ్మిషన్ కి రిలేటెడ్. ఈ సైట్స్ లలో కన్నీ పోయి మనం మన లింక్ మనం సబ్మిట్ చేయొచ్చు. ఇలా కిందికి వచ్చాక ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ వెబ్సైట్స్. వీళ్ళందరూ బ్యాక్ లింక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని. ఇక్కడ చూసారు కదా, ఇది వెబ్సైట్ లింక్. ఇక్కడ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉంది కదా. డొమైన్ అథారిటీ 26 ఉంది, పేజ్ అథారిటీ వచ్చేసి 49 ఉంది. మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ 8 ఉంది. మన వెబ్సైట్ కన్నా వాళ్ళ వెబ్సైట్ ఎక్కువ డొమైన్ అథారిటీ స్కోర్ ఉంటే మనం అక్కడికి వెళ్ళి సబ్మిషన్ చేయొచ్చు. లేదు మనకన్నా వాళ్ళ డొమైన్ అథారిటీ తక్కువ ఉంది అంటే మన లింక్ అనేది సబ్మిట్ చేయకూడదు. ఇప్పుడు మన డొమైన్ అథారిటీ 8 ఉంది, వీళ్ళ డొమైన్ అథారిటీ 26 ఉంది. అంటే మన వెబ్సైట్ కన్నా వీళ్ళ డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. అప్పుడు సమ్ లింక్ జ్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ సైట్ ఓపెన్ చేసినప్పుడు లింక్ అంటే ఇక్కడ ఈ లింక్ అనేది ఓపెన్ కాలేదు. అంటే మనకి వెబ్సైట్ అనేది ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ గా ఏదో ఎర్రర్ వచ్చింది, బట్ వాళ్ళు మనకి లింక్స్ ఇచ్చే అలా ఏం లేదు. అందుకు మనం ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ వర్క్ కాలేదు, అప్పుడు సెకండ్ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంది. ఫస్ట్ వెబ్సైట్ లేదు కాబట్టి సెకండ్ వెబ్సైట్ లోకి వచ్చి సెకండ్ వెబ్సైట్ లో నేను సబ్మిషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ లింక్ టైప్ ఉంది కదా, డూ ఫాలో అండ్ నో ఫాలో అని 2 టైప్స్ ఉంటాయని చెప్పా కదా. డూ ఫాలో లింక్ అంటే మనకు సమ్ పేజ్ అథారిటీ అదే సమ్ లింక్ జ్యూస్ అనేది వస్తుంది. బట్ నో ఫాలో లింక్ అని వచ్చినప్పుడు మనం సబ్మిట్ చేయకూడదు, ఎందుకంటే మనం సబ్మిట్ చేసినా మనకి లింక్ జ్యూస్ అనేది ఏది రాదు. మనం డూ ఫాలో ఉండే సైట్స్ మాత్రమే తీసుకొని సబ్మిషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ అనేది సబ్మిషన్ వర్క్ కాలేదు, అందుకు నేను సెకండ్ వన్ తీసుకున్నా. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, మనకన్నా డొమైన్ అథారిటీ ఎక్కువే ఉంది, పేజ్ అథారిటీ ఎక్కువే ఉంది.
ఇక్కడ సైడ్ వచ్చారు కదా బ్రౌజ్ బై కంట్రీస్ అని, పర్టికులర్ గా మీరు తీసుకునే వెబ్సైట్ ఏ కంట్రీలో ర్యాంక్ కావాలి అనుకుంటున్నారు ఆ కంట్రీ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీ క్లయింట్ అనే వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ లో తన వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలి అనుకున్నప్పుడు మీరు వచ్చేసి మేము ఇండియాలో చేస్తున్నాం కదా, ఇండియా సెలెక్ట్ చేసుకొని చేస్తామంటే ఆ వెబ్సైట్ మనకి ఇండియాలో ర్యాంక్ అవుతుంది, బట్ యుఎస్ లో కాదు. మనం ఏ కంట్రీలో మన వెబ్సైట్ ర్యాంక్ కావాలి ఎస్సిఆర్పి పేజీలో అనుకుంటాము ఆ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా వెబ్సైట్ ఇండియాలో అనుకున్నా, ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా ఇండియా సెలెక్ట్ చేసుకోవాలని ఇలా వస్తుంది. తర్వాత మీ బిజినెస్ టైప్ ఏంటి అని అడుగుతుంది. మీరు ఎలాంటి బిజినెస్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంటా, బిజినెస్ అండ్ ఎకానమీనా, కంప్యూటర్ ఇంటర్నెట్టా, షాపింగా, ట్రావెల్ కి రిలేటెడా, సొసైటీనా, అలా అడుగుతుంది. నాది వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక్కోండి, ఎడ్యుకేషన్ తీసుకుంటాను. సబ్మిట్ యువర్ వెబ్సైట్ అని ఉంది కదా, మనం ఇప్పుడు మాక్సిమం ఒక ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్తుండే దాంట్లో మనకి సబ్మిట్ ఫర్ యువర్ వెబ్సైట్ అని ఉండే క్లిక్ చేయాలి. సబ్మిట్ ఫర్ యువర్ వెబ్సైట్ ఇక్కడ చూసారా, సబ్మిట్ ఫర్ యువర్ వెబ్సైట్ అన్న తర్వాత నేను 3 టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనీ పే చేస్తేనే బ్యాక్ లింక్ ఇస్తారు అని చెప్పా కదా. ఇప్పుడు ఇక్కడ డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇస్తేనే మన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయగలం, వాళ్ళు మనకు లింక్ ఇవ్వగలరు. లేకపోతే మనకి ఈ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ రాదు. అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ వెబ్సైట్ ని ఇచ్చిపెట్టేసి థర్డ్ వన్ ఉంది కదా దాన్ని తీసేసుకోవాలి. అలా డబ్బులు తీసుకొని మనం బ్యాక్ లింక్ ఇచ్చినా కూడా మినిమం టైం అని ఉంటుంది. 1 ఇయరే మేము బ్యాక్ లింక్ ఇస్తాం, తర్వాత బ్యాక్ లింక్ తీసేస్తామని. అలా ఇవ్వడం ద్వారా మనకి ఏమీ ఉండదు. అందుకు మనం ఆ వెబ్సైట్ నుంచి లీవ్ అయ్యి వెనక్కి వచ్చి మరి ఇక్కడ నేను థర్డ్ వెబ్సైట్ తీసుకున్నాక నాకు ఇలా వచ్చింది. సబ్మిట్ లింక్ ఉంది కదా, సబ్మిట్ లింక్ ఇక్కడ చూసారా మీ డీటెయిల్స్ అడుగుతుంది. అందులో మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ చూసుకోవాల్సింది మోడ్స్ లో డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. మనం డొమైన్ అథారిటీ 8 ఉంది, నేను ఇప్పుడు తీసుకునే దాంట్లో డొమైన్ అథారిటీ 29 అండ్ పేజ్ అథారిటీ 47 ఉంది. అంటే మనకన్నా ఎక్కువే ఉంది. ప్లస్ మనం ఇక్కడ చూసినప్పుడు డూ ఫాలోనే అంటే డూ ఫాలో లింక్ ఇస్తున్నారు. సమ్ లింక్ చూసి కూడా మనకు వాళ్ళ దగ్గర నుంచి పాస్ అవుతుంది అని అర్థం కదా. అప్పుడు మనం ఇలాంటి వెబ్సైట్లలోకి వచ్చి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతారు, మన డీటెయిల్స్ ఇచ్చి మనం సబ్మిట్ చేయాలి. ఎలా చేయాలి అని చూపిస్తారు. టైటిల్ చెప్పాను కదా, ఒక ఎక్సెల్ తీసుకోండి. చూసారు కదా, ఈ వెబ్సైట్ లో మనకు డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు హోమ్ ఒక పేజీ, సర్వీసెస్ లోకి వచ్చే ఎస్ఈఓ ఒక పేజీ, ఇక్కడ పైన యుఆర్ఎల్ చేంజ్ అవుతుంది చూసారా. పిపిసి అనేది ఒక వెబ్ పేజ్, తర్వాత ఓఆర్ఎం అనేది ఒక వెబ్ పేజ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. మనం ఇక్కడ టైటిల్ అనేది ఏ పేజీకి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎస్ఈఓనా, పిపిసియా అంటే ఏ పేజీకి అని మీరు మొత్తం
వెబ్సైట్ కి ఇస్తానన్నప్పుడు ఇవ్వచ్చు, బట్ పర్టికులర్ గా ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కసారి ఇస్తే మీకు ఎక్కువ బ్యాక్ ఆ పేజ్ కి అనేది బ్యాక్ లింక్ స్కోర్ పెరుగుతుంది. అందుకు ఫస్ట్ ఎస్ఈఓ కి నేను ఒక 5 బ్యాక్ లింక్స్ తెస్తా వాళ్ళ దగ్గర, తర్వాత పీపీసీకి ఒక 5 బ్యాక్ లింక్స్, అప్పుడు మనకి బ్యాక్ లింక్ స్కోర్ అనేది పెరుగుతుంది కదా. మొత్తం వెబ్సైట్ కి ఇస్తే మనం ఒకటేసారి ఇవ్వగలం, బట్ ఇప్పుడు ఇక్కడ 3, 4, 5, 6 ఉన్నాయి వెబ్ పేజెస్. నేను ఇక్కడ ఒక్కొక్క వెబ్ పేజ్ ఒక్కొక్కసారి సబ్మిట్ చేస్తే నాకు 6 బ్యాక్ లింక్స్ వస్తాయి కదా. అలా చూసుకోవాలి. ఇప్పుడు సర్వీసెస్ లోకి వచ్చి నేను ఎస్సీఓ లోకి ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం అడుగుతున్నారు, మెటా టైటిల్. మీకు గుర్తుకుందా, నేను ఫస్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మెటా టైటిల్ ఎలా రాయాలి, మెటా డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అని సమ్ పాయింట్స్ చెప్పాను. ఎందుకు చెప్పానంటే అవి ఇక్కడ కూడా యూజ్ అవుతాయి, ఎలా పాయింట్స్ రాయాలి అని. ఆ పాయింట్స్ ని యూజ్ చేసి మాత్రమే ఇక్కడ మనం సబ్మిషన్ చేయాలి. చెప్పా కదా, పాయింట్స్ గుర్తున్నాయి ఎవరికన్నా? స్టార్ట్ విత్ ఏ కీవర్డ్ అంటే ఇప్పుడు మనం దీంట్లో కీవర్డ్ ఏంటి, ఎస్సీఓ అనేది ఒక కీవర్డ్ అనుకోండి, ఎస్సీఓ సర్వీసెస్ అని. ఎస్సీఓ అనేది ఒక కీవర్డ్, మనం స్టార్టింగ్ కీవర్డ్ తోనే యూజ్ చేయాలి. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఇక్కడ కీవర్డ్ స్టఫింగ్ అంటే అట్ ఏ టైం మనం 2 or 3 టైమ్స్ ఏం యూజ్ చేయట్లేదు, అంటే కీవర్డ్ స్టఫింగ్ చేయలేదు. మినిమం 50 to 70 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ చూసారు కదా ఎక్స్పర్ట్ ఎస్సీఓ సర్వీసెస్ అని, దీంట్లో ఎస్సీఓ అనేది మెయిన్ కీవర్డ్, స్టార్టింగ్ విత్ కీవర్డ్ తోనే ఉండాలి. అప్పుడు మనం ఎక్స్పర్ట్ అనేది కూడా కీవర్డ్ కాదు, ఎస్సీఓ సర్వీసెస్ ప్రొవైడర్ ఇన్ విజయవాడ. ఇది 50 to 70 క్యారెక్టర్స్ లోనే ఉండాలి. మొత్తం అది తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఒక రో ఇన్సర్ట్ చేస్తున్నా. ఇది ఏంటి, మెటా టైటిల్. ఏమేమి అడిగారు, ఇంకా మెటా టైటిల్ అడిగారు, యూఆర్ఎల్ అడిగారు. యూఆర్ఎల్ కి ఇప్పుడు నేను సమ్ పాయింట్స్ మెన్షన్ చేసి చెప్పాను మీకు. ఆ పాయింట్స్ అన్ని యూజ్ చేసుకొని మాత్రమే మీరు ఇక్కడ రాయాలి. యూఆర్ఎల్ అంటే ఇదే కదా, కాపీ. ఆ పేజ్ యూఆర్ఎల్ తర్వాత ఇంకా ఏం అడిగారు, టైటిల్ అయిపోయింది, యూఆర్ఎల్ అయిపోయింది. డిస్క్రిప్షన్ అంటే ఆ పేజ్ గురించి మనం సమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత మెటా కీవర్డ్స్, మీకు ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ కావాలి అనేది. ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ కి, ఇదైతే విజయవాడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే వెబ్సైట్ నేను తీసుకున్నా, అంటే వాళ్ళు ఎలాంటి కీవర్డ్ కి ర్యాంక్ కావాలి. ఎవరైనా విజయవాడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కొట్టినప్పుడు మేబీ వాళ్ళ వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ కీవర్డ్ మీరు ఇవ్వాలి అక్కడ, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. లేదు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఒకటే చాలు అన్నప్పుడు మనం జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తీసుకుంటాం. పర్టికులర్ గా నాకు ప్లేస్ కూడా కావాలి అన్నప్పుడు ఆ ప్లేస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఈ కీవర్డ్ కి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ నుంచి మనకు బ్యాక్ లింక్ ఇస్తారు అని. ఆ కీవర్డ్ రాశాను. మెటా డిస్క్రిప్షన్ అన్న డిస్క్రిప్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. యువర్ నేమ్ అంటే కంపెనీ నేమ్, ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి, రైజీ డిజిటల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. అలా మీకు ఏ వెబ్సైట్ ఇస్తారో ఆ కంపెనీ, ఆ యొక్క వెబ్సైట్ కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. యువర్ ఈమెయిల్, ఆ కంపెనీ వాళ్ళు మనకి బ్యాక్ లింక్స్ మనం చేస్తున్నాము, అర్థం అవుతుంది కదా.
వాయిస్ క్లారిటీ ఉందా అందరికి? ఓకే, థ్యాంక్ యూ. కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ వరకు చెప్పా. మెటా డిస్క్రిప్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. అండ్ యువర్ నేమ్ అంటే కంపెనీ నేమ్ అని చెప్పా. మీరు ఏమన్నా బ్యాక్ లింక్స్ ఇస్తున్నారు, ఇలా స్టార్ట్ చేస్తున్నారు అంటే మనకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. ఈ మూడు మనం ఆ కంపెనీ నుంచి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ అంటే ఆ ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మేము ఈ బ్యాక్ లింక్ ఇచ్చాము ఈ డేట్ రోజు అని. అందుకు మనం పర్సనల్ ఈమెయిల్స్ ఏంటి యూజ్ చేయకూడదు. సపరేట్ ఒక బ్యాక్ లింక్స్ అనేది ఒక ఈమెయిల్ ఉంటుంది. కంపెనీ వాళ్ళని అడిగితే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ అంటే తెలుసు, మనం మంది బిజినెస్ ఎడ్యుకేషనా ఏంటి అని ఆ యొక్క కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. యుఆర్ఎల్, ఆ యుఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఐ అగ్రీ విత్ దట్ కంటిన్యూ కొట్టాలి. ఇప్పుడు నేను ఇస్తాను. టైటిల్ అడిగారు కదా, ఫస్ట్ టైటిల్ ఏముంది, ఎస్సీఓ సర్వీసెస్ ప్రొవైడ్ ఇన్ విజయవాడ. కాపీ పేస్ట్, నెక్స్ట్ యుఆర్ఎల్. తర్వాత డిస్క్రిప్షన్. అంటే డిస్క్రిప్షన్ రాసేటప్పుడు కూడా మనకి ఆ డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ చూస్ చేసేటట్లే చూసుకోండి. అంటే ఎలాంటి కీవర్డ్స్ కి మన వెబ్సైట్ ర్యాంక్ కావాలి, అలాంటి కీవర్డ్స్ చూస్ చేసి మాత్రం ఆ పేజ్ కి రిలేటెడ్. ఇప్పుడు నేను ఎస్ఈఓ సర్వీసెస్ అనే పేజ్ కి ఇస్తున్నా కాబట్టి ఎస్ఈఓ సర్వీసెస్ కి ఎలాంటి డిస్క్రిప్షన్ రాయాలి అండ్ యూజర్ అనేవాడు ఎలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తారు, ఆ సెర్చ్ చేసిండే కీవర్డ్స్ మన ఈ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తే మన వెబ్సైట్ అనేది కూడా ర్యాంక్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ ఉండేలాగా కూడా చూసుకోవాలి. అలా 9 అంటే జస్ట్ ఓరికే సబ్మిట్ చేయట్లేదు కాబట్టి డిస్క్రిప్షన్ తక్కువ రాశాను. మీరు మాక్సిమం ఉండే లిమిట్ ఎంత యూజ్ చేయండి. మెటా కీవర్డ్స్ చెప్పా కదా, కీవర్డ్స్ నేను ఇక్కడ ఒకటే తీసుకున్నాను, మీరు అట్లీస్ట్ 3 కీవర్డ్స్ ఇవ్వచ్చు. మెటా డిస్క్రిప్షన్. యువర్ నేమ్ అంటే కంపెనీ నేమ్ అని చెప్పా. ఈమెయిల్ ఐడి, కంపెనీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కేటగిరీ, ఇవన్నీ కేటగిరీస్. దీనిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది ఇప్పుడు ఏజెన్సీ, అందుకు ఏజెన్సీ సెలెక్ట్ చేసుకున్నా. ఐ అగ్రీ ఆల్ టర్మ్స్, కంటిన్యూ. ఇక్కడ మీరు చూసారా, పైన ఇంతవరకు ఒక యుఆర్ఎల్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ యుఆర్ఎల్ అనేది చేంజ్ అయ్యింది, submit.php అని. అంటే మనం సబ్మిట్ చేసామని చెప్తున్నారు. ఈ యుఆర్ఎల్ తీసుకువెళ్ళి మరి మనం ఇక్కడ ఇంకో ఎక్సెల్ షీట్ తీసుకొని సారీ నేను ఒక రో మర్చిపోయి యాడ్ చేస్తున్నా. సబ్మిటెడ్ యుఆర్ఎల్ అని హెడ్డింగ్, మీరు
ఆ ఇచ్చిన డేట్ వేసుకోండి. ఇప్పుడు మనకి క్లయింట్ అనే వాళ్ళు వచ్చి ప్రతిరోజు మనం ఏమేమి సబ్మిషన్ చేసామని చూడు. మేబీ మనం ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయితే 1 మంత్ కి మీరు ఏం వర్క్ చేశారు, ఎన్ని బ్యాక్ లింక్స్ తెచ్చారు అని అడుగుతారు. అందుకు మనం ఆ డేట్ వేసి పెట్టుకోండి. ఈ రోజు నేను ఏ రోజు సబ్మిట్ చేశానో ఆ రోజు డేట్. సబ్ డెస్టినేషన్ యుఆర్ఎల్ అంటే ఏ పేజీకి మీరు యుఆర్ఎల్ తీసారు అని. ఇప్పుడు నేను ఎస్ఈఓ పేజీకి తీసుకున్నా కదా, డెస్టినేషన్ యుఆర్ఎల్ అంటే ఆ పేజీ యుఆర్ఎల్. ఈమెయిల్ ఐడి, కీవర్డ్, ఏ కీవర్డ్ కి తెచ్చారు మీరు బ్యాక్ లింక్ అని అడుగుతారు కదా. యూజర్ నేమ్, నెక్స్ట్ సబ్మిషన్ చేసే యుఆర్ఎల్ కంతా మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా అడుగుతారు. ఆ పాస్వర్డ్ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈమెయిల్ ఐడి నేను ఏమి ఇచ్చానో అది రాస్తున్నా. ఏ కీవర్డ్ కి, అందుకే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక షీట్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. మనకి నెక్స్ట్ ఇంకో సబ్మిషన్ చేసేటప్పుడు ఈజీగా ప్రాసెస్ అవుతుంది ప్రతిసారి వెతుక్కోకుండా. అందుకు మనం ఎక్సెల్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఏ పేజెస్ కి ఎలా చేయాలని ముందే ఒక ఉండాలి. యూజర్ నేమ్ అనేది మనం నెక్స్ట్ సబ్మిషన్స్ కి చేసేటప్పుడు యూజర్ నేమ్ కూడా వస్తుంది. మనం ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్ ఎలా చేస్తామంటే ఇది ప్రాసెస్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ డైరెక్టరీ సబ్మిషన్ చేయడానికి వాళ్ళందరూ బ్యాక్ లింక్స్ ఇస్తాము, డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఇస్తాము అని చెప్పేవాళ్ళే. మన ఈ వెబ్సైట్స్ కి అన్ని దానిలకు మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. చూసారు కదా ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. మినిమం ఇవన్నీ బ్యాక్ లింక్స్ కోసమే మనం యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క ఈచ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, అదే ప్రాసెస్ ఉంటుంది. చూపిస్తాను కావాలంటే ఇంకొక. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు డబ్బులు అడుగుతున్నారు అంటే బ్యాక్ వచ్చేయాలి. తర్వాత వెబ్ పేజీ అది మేబీ ఎర్రర్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు థర్డ్ వన్ చూసాం, ఫోర్త్ వన్ చూద్దాం. చూసాం కదా సేమ్ ప్రాసెస్. ఇది సేమ్ అక్కడ ఉండే యుఆర్ఎల్ కాదు, ఇది వేరే యుఆర్ఎల్. ఇక్కడికి రావాలి, ఫస్ట్ వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. మోస్ట్ అథారిటీ చెక్ చేసుకోవాలి. వెయిట్, లోడ్ అవుతుంది. పేజ్ అథారిటీ మన దాంట్లో కంపేర్ చేస్తే డొమైన్ అథారిటీ మనది 6 ఉంది, ఇక్కడ 30 ఉంది. మనం తీసుకునే పేజ్ తో పోలిస్తే ఇక్కడ డొమైన్ అథారిటీ ఎక్కువే ఉంది. మనం ఈ వెబ్ పేజ్ లోకి వచ్చి మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవచ్చు, సమ్ లింక్ జ్యూస్ వస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డొమైన్ అథారిటీ మనకన్నా తక్కువ ఉండే వెబ్సైట్స్ కి మనం బ్యాక్ లింక్ తెచ్చుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఎస్ఈఓ ఫ్యాక్టర్. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అక్కడ చెప్పాను కదా, డైరెక్టరీ సబ్మిషన్ లో ఫస్ట్ మనం వస్తానే డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ డొమైన్ అథారిటీ సబ్మిట్ లింక్ అని ఉంది కదా, సబ్మిట్ లింక్
ఏడైనా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సబ్మిట్ ఇక్కడ చూసారు కదా, టైటిల్, యుఆర్ఎల్, డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్, యువర్ నేమ్ అంటే కంపెనీ నేమ్ అని చెప్పా, ఈమెయిల్ ఐడి, కేటగిరీ సేమ్. అక్కడ ఏం ప్రాసెస్ చేసామో ఇక్కడ కూడా అదే ప్రాసెసే ఉంటుంది. మనం ఇక్కడ పెయిడ్ ఉంది, ఫ్రీ ఉంది. బట్ పెయిడ్ కి ఫ్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఒకవేళ పే చేసి బ్యాక్ లింక్ తెచ్చుకుంటే విత్ ఇన్ 24 hours లో మనకు బ్యాక్ లింక్ వచ్చేస్తుంది. బట్ వాళ్ళు నో ఫాలో లింక్ ఇస్తారా, డూ ఫాలో లింక్ ఇస్తారా కూడా మనకు తెలియదు. ఎప్పటికైనా మనం ప్రిఫర్ చేయాల్సింది ఫ్రీగా బ్యాక్ లింక్స్ వచ్చేది. ఇక్కడ రాశారు కదా, 8 to 10 weeks లో మీకు అప్రూవల్ ఇచ్చేస్తాం, బ్యాక్ లింక్ ఇస్తామని చెప్తున్నారు. సేమ్ ప్రాసెస్. మనం డైరెక్టరీ సబ్మిషన్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, తర్వాత సబ్మిట్ లింక్ అని ఎక్కడ ఉంది. సబ్మిట్ లింక్ ఉన్న తర్వాత మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కంపెనీ నేమ్, కీవర్డ్స్, ఎలాంటి కీవర్డ్స్ కి మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలనుకుంటున్నారు, ఈ మీ మీ యొక్క కేటగిరీ ఏంటి, మీకు ఇచ్చిందే కంపెనీ యొక్క కేటగిరీ ఏంటి, ఈ కొన్ని చూసుకొని మనం డైరెక్టరీ సబ్మిషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు బ్యాక్ లింక్ కోసం. అర్థమైంది సబ్మిషన్ మీకు ఎలా చేయాలి అని? ఎనీవన్ రెస్పాండ్? ఏదైనా అర్థం కాలేదా? డైరెక్టరీ సబ్మిషన్ బ్యాక్ లింక్ ఎలా ఇవ్వాలి, మోజ్ ఎక్స్టెన్షన్ ఎలా యూజ్ చేయాలి అని? ఎనీవన్ ప్లీజ్ గివ్ రెస్పాన్స్. ఓకే, ఐ హోప్ యూ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గణేష్. ఇప్పుడు నేను మీకు జస్ట్ హాఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో డైరెక్టరీ సబ్మిషన్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ క్లాసిఫైడ్ యాడ్స్. ఇవన్నీ ఒక్కొక్క సబ్మిషన్ ఒక్కొక్కలా ఉంటాయి, అన్ని సేమ్ ఉండవు. అన్ని సబ్మిషన్స్ మనకి సేమ్ కావు, ఒక్కొక్క సబ్మిషన్ ఒక్కొక్క విధంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనకి డైరెక్టరీ సబ్మిషన్ అయిపోయింది. క్లాసిఫైడ్ యాడ్స్ అనేది టైం టేకెన్, రేపు క్లాస్ లో క్లాసిఫైడ్ యాడ్స్ చెప్తాను. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని కొట్టండి. ఇప్పుడు మనం ప్రింట్రెస్ట్ అనేది ఒక సోషల్ బుక్ మార్కింగే. ఇప్పుడు మనం చూసే ట్విట్టర్ అయితే ఏమి, సోషల్ అంటే ఆల్ అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రింట్రెస్ట్. ఇప్పుడు ప్రింట్రెస్ట్ లో చాలా మంది శారీస్ కూడా చూస్తున్నారు రిలేటెడ్ టు షాపింగ్, డ్రెస్సెస్. అలా మనం ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ అంటే సోషల్ వెబ్సైట్స్ లలోకి వెళ్ళి మన వెబ్ పేజీలో ఉన్న కంటెంట్ ని ఎవరికైనా తెలియపరచడానికి యూజ్ చేస్తాం. ఎలా అని చూపిస్తాను. ఫస్ట్ ప్రింట్రెస్ట్ చూపిస్తా. ఒక్క చోట మనం బుక్ మార్క్ చేస్తే ఎలా అని ఐడెంటిఫై చేయగలిగితే సేమ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా బుక్ మార్కింగ్ అనేది ఆ రిలేటెడ్ టాపిక్ కి సేమ్ ఉంటుంది. సైన్ అప్, ఫస్ట్ సైన్ అప్, క్రియేట్ అకౌంట్, డీటెయిల్స్ అడుగుతుంది స్టార్టింగ్ లో. మీకు ఇష్టం వచ్చిండేటి ఒక 5 అలా ఇవ్వండి, ఏం కాదు. ఓకే,
ఇది నా Pinterest లో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్, ఇక్కడ ఉంది కదా, మీరు ఏదైనా ఒక ఫోటో రిలేటెడ్ టు, నేనైతే ఎస్ఈఓ గురించే కదా మన టాపిక్, ఎస్ఈఓ మీద ఇమేజెస్ చూస్తాను. సేవ్. మీరు పర్టికులర్ గా దేని గురించి చేస్తున్నారో అక్కడ కంపెనీలో వాళ్ళ ఇమేజెస్ అన్ని మీరు ఒక రోజు ముందు అడిగితే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏవంటే అవి ఇమేజెస్ గూగుల్ నుంచి తీసి ఇవ్వద్దండి, నేను మీకు అండర్స్టాండింగ్ కావడానికి మాత్రమే ఇస్తున్నా. ఎస్ఈఓ టైటిల్, ఇప్పుడు రిలేటెడ్ టు ఈ ఇమేజ్ దేనికోసం, ఆ యొక్క ఇమేజ్ టైటిల్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇస్తున్నాం. మనం ఆల్రెడీ ఎక్సెల్ లో చేసాం కదా. ఎక్సెల్ లో డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ ఇవ్వండి. తర్వాత లింక్ అంటే తర్వాత బోర్డ్ అనేది, మన ఇక్కడ బోర్డు పిన్ అని ఉంటది, 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం పిన్ యూజ్ చేస్తున్నాం. బోర్డ్ అని మనం సెలెక్ట్ చేయాలి. మనకి ఇది కొత్త అకౌంట్ కాబట్టి ఏమీలో మనం బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే యూజర్ కి బోర్డు అలా ఏం కనిపించదు. మనకి ఎలా ఉంటది బోర్డు అంటే, ఇప్పుడు మనది ఒక షాపింగ్ మాల్ రిలేటెడ్ మనం వెబ్సైట్ సబ్మిట్ చేస్తున్నామంటే ఒక బోర్డు లో మెన్ రిలేటెడ్ క్లాత్స్ అన్ని ఒక బోర్డు లో, తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్లాత్స్ అన్ని ఒక బోర్డు లో, కిడ్స్ కి రిలేటెడ్ క్లాత్స్ అన్ని ఒక బోర్డు లో. అలా మనకి మనం ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి ఏ సబ్మిషన్ చేసాము అంటే ప్రింటర్స్ లోకి వచ్చి బోర్డు చూసుకుంటే ఒకసారి ఆ బోర్డు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఏమేమి సబ్మిషన్ చేశారని ఆ బోర్డు లో ఉమెన్ రిలేటెడ్ చూసుకుంటే ఉమెన్ ఏమేమి సబ్మిషన్ చేశారు రిలేటెడ్ టు ది శారీసా డ్రెస్సెసా అని అలా మనకి తెలుస్తుంది. అందుకు బోర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఎస్సిఓ అని పెట్టా, క్రియేట్, మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది లింక్. ఆ యొక్క ఇమేజ్ ని యూజర్ అనేది వాడు ఎస్ఈఓ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మన వెబ్సైట్ లో ఎస్ఈఓ గురించి రాసాం కదా, మన వెబ్సైట్ లోకి ఎస్ఈఓ లోకి రావాలి అంటే మనం ఒక లింక్ ఇవ్వాలి కదా. ఆ యొక్క లింకే ఇప్పుడు మనం ఏ పేజీకి రావాలి అనుకుంటున్నాం అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే పేజీకి రావాలనుకుంటున్నాం కదా. ఇక్కడికి వచ్చి ఆ లింక్ ఇవ్వాలి. అంటే ఈ ఇమేజ్ పైన యూజర్ అనేవాడు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి మన వెబ్సైట్ కి వస్తాడు. అందులో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ అయితే ఇమీడియట్ గా పర్మనెంట్ గా వస్తాయి. అంటే ఇప్పుడు మనకు వేరే వెబ్సైట్లలో వేరే వాళ్ళు వచ్చి బ్యాక్ లింక్ ఇవ్వాలి, బట్ సోషల్ మీడియాలో అలా ఏం అవసరం లేదు. అంటే టాపిక్స్ అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు ఏ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ కనిపించాలి యూజర్ కి అన్నట్లు. ఇప్పుడు నాకు ఎస్సీఓ అని సెర్చ్ చేసినప్పుడు కనిపించాలి అనుకుంటున్నా. తర్వాత సెర్చ్ ఎస్సీఓ సర్వీసెస్ ఇన్ విజయవాడ ఇలాంటి కీవర్డ్ కూడా ర్యాంక్ కావాలి అనుకుంటున్నా అంటే ఆ కీవర్డ్ మినిమం 2 to 3 కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు.
ఓకే. అంతే, ఇంకేం లేదు. పబ్లిష్. మనం ఇక్కడ పైన యుఆర్ఎల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్సెల్ లోకి వచ్చేసి మళ్ళా మనం ఇది మొత్తం డైరెక్టరీ సబ్మిషన్ కి రిలేటెడ్. అప్పుడు హెడ్డింగ్ ఆ షీట్ నేమ్ డైరెక్టరీ సబ్మిషన్ అని ఇవ్వండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు నేను చేస్తుండేది ఇప్పుడు నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ చేస్తున్నా. ఆ షీట్ నేమ్ ఇవ్వండి, సోషల్ బుక్ మార్కింగ్. ఇక్కడికి వచ్చి సేమ్ ఇక్కడ ఎలా రాసుకున్నావో ఇక్కడ కూడా అదే. ఏ డేటు, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కీవర్డ్, సబ్మిషన్ యుఆర్ఎల్, డెస్టినేషన్ యుఆర్ఎల్, డేటు, ఈమెయిల్, పాస్వర్డ్. ఈ డేటా మొత్తం హెడ్డింగ్స్ పెట్టి రాసేసుకొని ఇక్కడ సబ్మిషన్, ఇది డెస్టినేషన్ యుఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ మనం ఏ యుఆర్ఎల్ కి ఇస్తున్నామని. సబ్మిషన్ యుఆర్ఎల్ పబ్లిష్ కొట్టిన తర్వాత పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయ్యింది. ఇప్పుడు చూసారు కదా, నేను చెప్పా కదా, ఇప్పుడు మనం రిలేటెడ్ టు మన వెబ్సైట్ వచ్చేసి ఉమెన్ క్లాతింగ్, డ్రెస్సెస్ అండ్ మెన్స్ క్లాతింగ్, రిలేటెడ్ టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈచ్ దాంట్లో. మనం అవన్నీ ఐడెంటిఫై చేయలేం ఒకే బోర్డ్ లో పెడితే. అందుకు నేను అక్కడ చెప్పా కదా, డిఫరెంట్ బోర్డ్స్ అనేది చేసుకోవాలి. ఉమెన్ రిలేటెడ్ కి ఒక బోర్డు, మెన్స్ రిలేటెడ్, కిడ్స్ రిలేటెడ్ అని. అలా చేసుకున్న తర్వాత మనం అక్కడ సబ్మిషన్ ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే మనం డైరెక్ట్ క్రియేట్ చేస్తాం. ఒకటి క్రియేట్ చేయొచ్చు. తర్వాత మనం ఆ క్రియేట్ చేసినటువన్నీ మనం ఒక చోట చూసుకోగలం. అది ఎక్కడ అంటే బుక్ మార్కింగ్ అంటాం. ఈ సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఒక బుక్ మార్కింగ్ అని ఉంటది. ఇక్కడ మీ సైడ్ మీ ప్రొఫైల్ లోకి వచ్చి మీ ప్రొఫైల్ లో టచ్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డు వస్తుంది, ఈ ఎస్సీఓ లో ఏమేమి సబ్మిషన్ చేశారు అని. మీరు ఇంకా చాలా సబ్మిషన్స్ చేసింటే ఆ సబ్మిషన్స్ అన్ని ఎస్సీఓ లో చేశారు అని. తర్వాత కింద ఇంకో బోర్డు నేమ్ వస్తుంది, 2 బోర్డ్స్ చేస్తే ఆ బోర్డు లో ఏమేమి సబ్మిషన్ చేశారు అని రిలేటెడ్ టు అలా వస్తుంది. ఒక్కొక్క సబ్మిషన్ ఒక్కొక్క విధంగా. ఈ డేటాని మొత్తం మనం ఇక్కడ చేసాం కదా, ఈ బుక్ మార్కింగ్, ఈ యుఆర్ఎల్ తీసుకుపోయి ఎక్సెల్ లో డెస్టినేషన్ యుఆర్ఎల్ ప్లేస్ లో మెన్షన్ చేయాలి. ఈ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన క్లయింట్ వచ్చి మీరు ఏం వర్క్ చేశారు ఈ మంత్ అన్నప్పుడు మనం కంపల్సరీ ఈ షీట్ అనేది చూపించాలి క్లయింట్ కి. తర్వాత ఇంకో బుక్ మార్కింగ్ చూపిస్తాను. ఫేస్బుక్ కూడా ఒక సోషల్ బుక్ మార్కింగ్. నేను ప్రింటర్స్ చూపించాను, మీకు ఏం కావాలంటే ట్విట్టర్. ట్విట్టర్ కూడా ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో మనకు రిలేటెడ్, మన కంపెనీకి రిలేటెడ్ డేటాని పోస్ట్ చేయడం, ఇవన్నీ ఒక బుక్ మార్కింగే. ఇంకా మాకు చాలా కావాలి అన్నప్పుడు ఇక్కడ కిందికి వచ్చే కొద్దీ ఇక్కడ 250 వెబ్సైట్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్తున్నారు టాప్ డూ ఫాలో బుక్ మార్కింగ్ అని. అంటే డూ ఫాలో అంటే సమ్ లింక్ జ్యూస్ మాత్రమే ప్రొవైడ్ అయ్యేవి, నో ఫాలో బ్యాక్ లింక్స్ ఏమీ లేవు అని. మనం ఏది బాగుంటే అక్కడ చెక్ చేసేసుకొని ఆ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఫస్ట్ మోర్ అథారిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఏ బుక్ మార్కింగ్ చేస్తున్నా మీరు బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటున్నారు అన్న. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్ అందరికి అర్థమైంది కదా. సోషల్ బుక్ మార్కింగ్ ఇంకా ఉంది, టుమారో కంటిన్యూ చేస్తాను. డైరెక్టరీ సబ్మిషన్ కి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.
సోషల్ బుక్ మార్కింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సమ్ క్లాసెస్ ఉన్నాయి. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ సోషల్ బుక్ మార్కింగ్. మనకి ఒక్కొక్క సబ్మిషన్ ఒక 1 డే పడుతుంది మేబీ. ఎందుకంటే బ్యాక్ లింక్స్ అనేది మన వెబ్సైట్ కి చాలా కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. అందుకు మనకు బ్యాక్ లింక్ చాలా బాగా వచ్చి ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఎలా చేయాలి అర్థం కావాలి కదా, టైం పడుతుంది బాగా. సోషల్ బుక్ మార్కింగ్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టరీ సబ్మిషన్ కి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. వీ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. అందరికి అర్థమైందా? లక్ష్మి రెస్పాన్స్, ఇందు నాగగౌరి. Okay, thank you. We will continue tomorrow.